ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. పరమం యో మహత్తేజ పరమం యో మహత్తపః అనేటువంటి 9వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువే గొప్పదైన సాటి లేనటువంటి తేజస్సు కలిగినవాడు అని, అలాగే గొప్పదైన సాటి లేనటువంటి నియామకత్వం కలిగిన వాడని, అలాగే గొప్పదైన సాటి లేని గొప్ప కళ్యాణ గుణాలు కలిగి ఉన్నటువంటి వాడు అని, ఆయనే పొందబడవలసినటువంటి ఫలములలో శ్రేష్టమైన సాటి లేని ఫలముగా చెప్పబడ్డాడు అని చెప్పారు. ధర్మరాజు అడిగినటువంటి పరమ పురుషార్థం ఏది అనే ప్రశ్నకి సమాధానాన్ని భీష్మ పితామహుడు తెలియజేస్తున్నాడు. అలా తెలియజేస్తూ ఉన్నప్పుడు పరమ పురుషార్థము సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క కైంకర్యమే, ఆయన్ని పొందడమే మనకి పరమ ఫలము అని తెలియజేశారు. ఎందుకు ఆయన్ని పొందటమే శ్రేష్టమైనటువంటి ఫలము అంటే దానికి కారణం చెప్పారు. ఎందువల్లంటే భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడే గొప్ప తేజస్సు కలిగినవాడు. లోకంలో ఫలము యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది? ఆ ఫలము మిగతా ఫలముల వలె అదే వైభవాన్ని కలిగి ఉంటే దాని గొప్పతనం తెలియదు. మిగిలిన వాటికంటే తాను గొప్పదైన వైభవాన్ని కలిగి ఉండాలి. అంతేకాకుండా తనలాంటి వైభవం మరి ఏ ఇతర పదార్థములకి ఉండకూడదు. అలా ఉంటేనే ఆ పదార్థం గొప్ప పదార్థంగా లేదా ఒక గొప్ప ఫలముగా గొప్ప మనిషిగా కొనియాడబడతాడు లోకంలో. ఫస్ట్ ర్యాంక్ అని అంటున్నాం. ఫస్ట్ ర్యాంక్ అనేటువంటిది ఎంతమందికి ఇస్తారు? అందరికీ ఇస్తారా? ఎవరు? ఒక్కరికే ఇస్తారు ఫస్ట్ ర్యాంక్ అనేటువంటిది. మిగిలిన వాళ్ళందరూ కూడా సెకండరీ. అలాగే బెస్ట్ అనేటువంటిది ఎప్పుడు కూడా లోకంలో ఒకటే ఉంటుంది. అయితే అది బెస్ట్ ఎలా అయింది అనటానికి అనేక కారణాలు మనకి చెప్తారు. అలాగే శ్రీమన్నారాయణుడే గొప్పదైన సాటి లేనటువంటి దైవముగా ఎందుకు కొనియాడబడుతున్నాడు అంటే దానికి మనకి 6 కారణాలు తెలియజేశారు. అందులో మొట్టమొదటి కారణం ఏది అంటే భగవంతుడు గొప్ప తేజస్వరూపుడు అని అన్నారు. ఎంత గొప్ప తేజస్వరూపం అంటే, అయితే ఈ శ్లోకంలో భగవంతుడి యొక్క వైభవాన్ని తెలియజేసేటప్పుడు ప్రతి వాక్యంలోనూ లేదా ప్రతి పదానికి ముందు ప్రతి విశేషణంలోనూ ఇప్పుడు తేజస్సు గురించి చెప్తున్నారు. తేజస్సు గురించి చెప్పేటప్పుడు మహత్ తేజస్సు కలిగిన వాడు అంటే గొప్పదైన తేజస్సు కలిగిన వాడు అని చెప్పారు. పరమమైన తేజస్సు కలిగిన వాడు అంటే సాటి లేని తేజస్సు కలిగిన వాడు అని చెప్పారు. ఇక్కడ పరమం అనేటువంటి శబ్దాన్ని అలాగే మహత్ అనేటువంటి శబ్దాన్ని ప్రయోగించారు భగవంతుడి అయినటువంటి విష్ణువు యొక్క వైభవం చెప్పేటప్పుడు. ఆయన తేజస్సు చాలా గొప్పదైనటువంటిది, సాటి లేనటువంటిది అని చెప్పడం కొరకే పరమం మహత్ అనేటువంటి 2 శబ్దాలను ఉపయోగించారు. అదేవిధంగా ఆయన నియామకత్వం చెప్పేటప్పుడు కూడా శబ్దాలు వినియోగించారు. ఆయన యొక్క కళ్యాణ గుణాల్ని చెప్పేటప్పుడు కూడా దాన్ని వినియోగించారు. అట్లాంటి వాడు ఖచ్చితంగా శ్రేష్టమైనటువంటి పురుషార్థంగా చెప్పబడతాడు, గొప్ప ఫలంగా చెప్పబడతాడు అని మనకి చాలా చక్కగా తెలియజేశారు. ఇప్పుడు తర్వాత చెప్తున్నారు, పవిత్రానాం పవిత్రం యో మంగళానాం చ మంగళం. భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడే మనకి పొందబడవలసినటువంటి వాటిలో గొప్ప ఫలముగా ఎందుకు చెప్పబడుతున్నాడండి అంటే పవిత్రములన్నింటిలోనూ కూడా ఆయనే
గొప్పదైన సాటి లేనటువంటి పవిత్రాన్ని కలిగి ఉన్నట్ట, పవిత్రతను. ఏమిటండి అంత గొప్ప పవిత్రత ఆయనకి? అయితే ఇప్పుడే చెప్పుకున్నాం, ప్రతిదానికి పరమం మహత్ అనేటువంటి శబ్ద విశేషణాన్ని ఉంచారు అని. ఎందుకు ఆ విశేషణాలను ఉంచారు? ఆ వైభవం నారాయణుడికి మాత్రమే ఉన్నది. నారాయణుడికి నిస్సమాభ్యధికుడు అని పేరు. అంటే తనతో సమానమైనటువంటి వారు కానీ, తనకంతా మించినటువంటి వైభవం కలిగిన వారు కానీ లేరు అని మనకి వేదమే తెలియజేసింది. ఎలాగా? నారాయణ పరం బ్రహ్మ, నారాయణ పరం జ్యోతి, నారాయణ పరం జ్ఞాత. ఇలాగ ప్రతిదానికి కూడా పర 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 పరం పరం అని చెప్పారు. పరం అంటే శ్రేష్టమైనటువంటి. బ్రహ్మ అంటే గొప్పవాడు అని అర్థం. నేను చెప్పుకున్నాను, బ్రహ్మ అంటే గొప్ప పదార్థము. ఈ బ్రహ్మ శబ్దానికి భగవద్ రామానుజుల వారు శ్రీభాష్యంలో చాలా చక్కటి అర్థాన్ని కృపజేశారు. ఏమిటండి అంటే, బ్రహ్మ అంటే ఎవరు? బ్రహ్మ శబ్దానికి ఏమిటి అర్థం అంటే, గొప్పతనాన్ని కలిగి ఉన్నవాడు స్వరూపం చేత, స్వభావం చేత అతిశయించినటువంటి వైభవం కలిగిన వాడు ఎవరో ఆయనే బ్రహ్మశబ్దం చేత చెప్పబడతాడు. మనకి నిరుక్త శాస్త్రం చెప్పింది. బృహతి, బృంహయతి అనే వ్యుత్పత్తులను బట్టి నిరవధికమైనటువంటి గొప్పతనం కలిగినటువంటి వాడు ఎవరో ఆయనే పరమాత్మ, ఆయనే బ్రహ్మశబ్దం చేత చెప్పబడాలి. అంతేకాకుండా తాను గొప్పతనాన్ని కలిగి ఉండడమే కాదు, తనను ఆశ్రయించినటువంటి వారికి కూడా అట్లాంటి గొప్పతనాన్ని కలిగించగలగాలి. అందువల్ల బ్రహ్మ, అందులో పరబ్రహ్మ అని నారాయణ అంటలో ఉండే ఉద్దేశం ఏమిటండి అంటే, పరబ్రహ్మగా చెప్పబడేటువంటి ఆ నారాయణుడు స్వరూప స్వభావాల్లో అందరికన్నా గొప్పవాడిగా ఉంటూ తనను ఆశ్రయించినటువంటి వారిని కూడా అంతటి మహత్వాన్ని కలిగించేటువంటి వైభవం కలిగిన వాడు కాబట్టి ఆయన పరంబ్రహ్మగా చెప్పబడ్డాడు. అయితే ఈ బ్రహ్మ శబ్దాన్ని వేదంలో మూల ప్రకృతికి కూడా వాడుతూ ఉంటారు, జీవాత్మకు కూడా వాడుతుంటాడు. వేదానికి కూడా ఈ బ్రహ్మశబ్దాన్ని వాచకంగా వాడుతూ ఉంటారట. ఈ బ్రహ్మశబ్దం అనేటువంటిది కేవలం నారాయణ్ణి మాత్రమే తెలియచేయటం లేదు. వేదంలో ఈ బ్రహ్మశబ్దాన్ని మూల ప్రకృతికి వాచకంగాను, జీవాత్మకి వాచకంగాను, వేదానికి వాచకంగాను కూడా ప్రయోగించారు. మరి అటువంటప్పుడు మరి నారాయణుడు అందరికన్నా గొప్పవాడు, సాటి లేని వైభవం కలిగిన వాడు అంటే నారాయణుడికి ఉపయోగించినటువంటి వాచకాన్నే మూల ప్రకృతికి కూడా వినియోగించారంటున్నారు, జీవాత్మకు కూడా వినియోగించారంటున్నారు, వేదానికి కూడా వినియోగించారంటున్నారు కదా. మరి దీని యొక్క అర్థం ఏమిటి అంటే, దానికి మన పెద్దలు చాలా చక్కటి సమాధానం చెప్పారు. ఈ బ్రహ్మశబ్దం అనేటువంటిది మూల ప్రకృతికి వాచకమైనప్పటికీ కూడా ప్రకృతి చాలా గొప్పది. ప్రకృతి నుంచి మనకి అనేక విషయాలు తెలుస్తాయి. మనం ధరించి ఉన్నటువంటి ఈ శరీరం ప్రకృతి నుంచి తయారు చేయబడినటువంటిదే. అంటే పంచభూతాల నుంచి తయారు చేసిన వాడింతే కదా ఈ శరీరం. మనం ధరించి ఉన్న ప్రాకృత శరీరం పంచభూతములని చెప్పబడేటువంటి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ పంచభూతముల చేతనే ఈ శరీరం తయారు చేయబడింది. మనం ధరించిన శరీరమే కాదు, ఏ ప్రాణి ధరించిన శరీరమైనా సరే పంచభూతంతో తయారు చేయబడినటువంటిది. మరి బ్రహ్మశబ్దం చేత ప్రకృతి చెప్పబడుతూ ఉన్నప్పుడు మరి నారాయణ గొప్పతనం ఏముందండి? నారాయణుడు చెప్పబడుతున్నాడు, ప్రకృతి చెప్పబడుతున్నాడు. అంటే ఈ ప్రకృతి అనేటువంటిది బ్రహ్మశబ్దం చేత చెప్పబడినప్పటికీ కూడా ఈ ప్రకృతి ఎవరి చేత సృష్టింపబడింది? సాక్షాత్తు నారాయణుడి చేతనే సృష్టించబడింది ఈ మూల ప్రకృతి. దీని గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, మమ మాయా దురత్యయ
మమ నాదైనటువంటి మాయా, ప్రకృతికే ఇంకో పేరు మాయా అని పేరు. మాయా ఎందుకు పేరు అంటే చాలా ఆశ్చర్యమైనటువంటి లక్షణం కలిగి ఉన్నటువంటిది ఈ ప్రకృతి. చూడండి, ఎండాకాలం 4 నెలలు ఎండలు, ఒళ్ళంతా చెమటలు పట్టేసి మండిపోతుంది మనకి. అదే ఎండాకాలం 4 నెలలు అయిపోయిన వెంటనే వర్షాకాలం వస్తుంది, ఒళ్ళంతా కూడా హాయిగా ఉంటుంది, వర్షాలు పడేపటికి చల్లబడుతుంది. మరలా 4 నెలలు వర్షాకాలం అయిపోయిన తర్వాత శీతాకాలం వస్తుంది, చలి ఊపేస్తుంది. శీతాకాలం వచ్చినప్పుడేమో అబ్బా చలి ఎక్కువగా ఉంది, ఎండ వస్తే బాగుంది అనుకుంటున్నాం. ఎండాకాలం వచ్చినప్పుడేమో అబ్బా 4 వర్షాలు పడితే బాగుంది అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ కూడా మనం చెప్పి వస్తున్నాయా? ప్రతి సంవత్సరం ఎండాకాలం వస్తుంది, ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తుంది, ప్రతి సంవత్సరం శీతాకాలం అనేటువంటి వస్తుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి, వర్షాకాలంలో ఎండలు కాస్తున్నాయి, శీతాకాలంలో చలి లేకుండా ఉండేటువంటి కాలంలో కూడా మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రకృతి అంతా కూడా ఎప్పుడు ఒకేలా ఉంటుందా? మారుతూనే ఉంది. ఈ మార్పుని ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? ఎవరు కలిగిస్తున్నారు ఈ మార్పుని? ఎవరి అధీనంలో ఇదంతా ఉంది? మన ఊహకి అందట్లేదు. ఇంత సైన్స్ పెరిగినప్పటికీ కూడా, విజ్ఞానం పెరిగినప్పటికీ కూడా ఎండల్ని కంట్రోల్ చేయగలుగుతున్నారా? వర్షాన్ని అరికట్టగలుగుతున్నారా? చలిని కంట్రోల్ చేయగలుగుతున్నారా? ఏది లేదే. దేన్ని కంట్రోల్ చేయలేకుండా ఏదో మన ఇంటి వరకు ఏదో ఏసీ పెట్టుకుని ఎండ ప్రభావం లేకుండా మనం చేయగలుగుతున్నాం. కానీ ఆ ఏసీ కూడా కరెంట్ లేకపోతే పనిచేయదు. అప్పుడు ఎండను మనం ఫేస్ చేయాల్సిందే. ఎంత టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా సహజంగా ఉండేటువంటి ఎండ బారి నుంచి ఈ విజ్ఞానం అనేటువంటిది పూర్తిగా ఆ వేడి నుంచి తొలగించగలుగుతోందా? అన్ని పరిమితికి లోబడినటువంటివి. అందువల్ల ఇంత విచిత్రంగా ఉంది ప్రకృతి. ఇంత ఎండల్లో ఉండేటువంటి వాళ్ళు వర్షాలు కావాలనుకున్న వాళ్ళు 4 రోజులు వర్షాలు కంటిన్యూగా పడేటప్పటికీ అబ్బా ఎక్కడికి వెళ్ళటానికి లేకుండా ఉంది, వర్షం తగ్గితే బాగుంది, ఎండ కాస్తే బాగుండు అనిపిస్తుంది. అంటే దేని మీద అయితే మనం మోహపడుతున్నామో ఆ మోహం మనకి క్షణకాలంలో మారిపోతుంది. మళ్ళీ ఇంకో దాని మీద మోహపడుతున్నాం. దాని మీద మోహం పోయి కంటిన్యూగా ఉంటుందంటే కంటిన్యూగా ఉండలేదు, మళ్ళీ ఇంకో దాని మీద మోహం. ఇలాగా ఎండాకాలంలో వర్షాలని, వర్షాకాలంలో చలిగా ఉండాలని, చలిగా చూసేప్పటికి మళ్ళీ ఎండాకాలం కావాలని, ఇలా రకరకాలైనటువంటి కోరికల్ని మనలో పెంపొందిస్తూనే ఉంది ప్రకృతి. ఎట్లాంటి వాడినైనా వశపరిచేసుకుంటోంది ప్రకృతి. అందువల్ల చాలా ఆశ్చర్యమైనటువంటిది. అందువల్ల దానికి మాయా అని పేరు. మాయా అంటే ఆశ్చర్యమైనటువంటి స్వభావం కలిగినటువంటిది. భగవంతుడు చెప్పాడు. ఈ ఆశ్చర్యమైన స్వభావాన్ని దీన్ని కలిగించింది ఎవరో తెలిసినా నేనే. నా వల్ల ఈ ప్రకృతి అనేటువంటిది సృష్టింపబడింది. అందువల్ల మమ మాయ, నాదైనటువంటి ఈ యొక్క ప్రకృతిని దాటడం దురత్యయ, చాలా వీలు పడదు. మరి ఎలాగ దాటడం? నన్ను శరణాగతి చేస్తే నేను దాటిస్తాను అన్నాడు. దీన్ని బట్టి ఏం తెలిసింది? ప్రకృతి అనేటువంటిది పరమాత్మ యొక్క అధీనంలో ఉంది. గీతలో తన అవతార రహస్యాన్ని గురించి చెప్పేటప్పుడు అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెప్పాడు. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. ఒరే అర్జున, నేను ఎప్పుడు అవతరిస్తానో తెలుసునా? నా పుట్టుకకి కారణం ఏమిటో తెలుసునా? నా పుట్టుకి ఏ కర్మ కారణం కాదు. అజాయమాన, ఎందువల్లంటే నేను పుట్టుక లేనివాడిని, అంటే కర్మ సంబంధమైన పుట్టుక లేనటువంటి వాడిని. అజాయమాన బహుధా విజాయతే అంటుంది వేదం. పుట్టుక లేనటువంటి వాడిగా ఉంటూ బహుధా విజాయతే, అనేక విధములుగా పుడుతున్నాడు. పుట్టుక లేకపోవడం ఏమిటండి? మానవిక అనేక విధాలకు పుట్టడం ఏమిటండి? రెండు విరుద్ధంగా కదా ఉన్నాయి. అంటే కర్మానుగుణమైనటువంటి పుట్టుక లేనివాడు భగవానుడు. మరి ఎలా పుడుతున్నాడు? సంభవామి, అవతరిస్తున్నాను. ఎలాగా? ఆత్మ మాయయ, ఆత్మ నా యొక్క మాయయ సంకల్ప మాత్రం చేతన నేను అవతరిస్తున్నాను. ఆ అవతరించేటప్పుడు ప్రకృతిని అంతటినీ కూడా నా అధీనంలో పెట్టుకుని అవతరిస్తున్నాను అన్నాడు. ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి, ప్రకృతిని అంతా నా అధీనంలో పెట్టుకుని అవతరిస్తున్నాను. అర్ధరాత్రి కావాలంటే అర్ధరాత్రి పుట్టాను కృష్ణుడిగా, లేదు పట్టపగలు పుట్టాలనుకుంటే రాముడిగా పుట్టాను. పట్టపగలు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను పుడతాను.
ఎప్పుడు కావాలంటే ఎప్పుడు నేను అవతారాన్ని చాలించేస్తాను. కానీ అలా మనం రాత్రి పుట్టాలనుకుంటే పుడతామా, ఉదయం పుట్టాలనుకుంటే పుడతామా? మనం పుట్టలేం. కానీ పరమాత్మ మాత్రం పుట్టగలడు. కారణం ఏమిటంటే తనకి మనలాంటి కర్మానుగుణమైనటువంటి పుట్టుక లేదు కాబట్టి, అన్నీ తన యొక్క అధీనంలో ఉన్నటువంటిది కాబట్టి. అలాగే ప్రకృతి అనేటువంటిది కూడా పరమాత్మకి అధీనంలో ఉండేటువంటిది. ఈ విధంగా పరమాత్మ అనేటువంటి వాడు ప్రకృతిని తన అధీనంలో కలిగి ఉన్నవాడు కాబట్టి, కానీ ప్రకృతికి అలా స్వతంత్రంగా తన్ను తాను మార్చుకునేటువంటి అధికారం దానికి ఉందా? లేదు. అంతా కూడా పరమాత్మకి అధీనంలో ఉంది. అందువల్ల బ్రహ్మశబ్దం చేత ప్రకృతి చెప్పబడినప్పటికీ కూడా, ప్రకృతి చూడటానికి చాలా అందంగా ఉన్నప్పటికీ తనకుండేటువంటి ఆ అందచందాన్ని తనంతట తాను మార్చుకునేటువంటి స్వతంత్రత ప్రకృతికి లేదు. ఈ ప్రకృతి చేసే తయారు చేయబడింది ఈ పాంచభౌతికమైన శరీరం. కానీ ఈ పాంచభౌతికమైన ఈ ప్రాకృతమైనటువంటి శరీరానికి ఎప్పుడు వరకు విలువ? లోపల జీవుడు ఉన్నంతసేపే. ఆ జీవుడు కనుక బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎంత ఎర్రగా బుర్రగా ఉన్న శరీరాన్నైనా తీసుకెళ్ళి శ్మశానంలో తగలబెట్టేయడమే. చాలా అందగాడు, చాలా బలం కలిగిన వాడు, చాలా గొప్ప విజ్ఞానం కలిగిన వాడు ఎవడైనా సరే లోపల జీవుడు ఉన్నంతసేపే ఆ శరీరానికి విలువ. అదేవిధంగానే ప్రకృతి ఎంత గొప్పదైనప్పటికీ కూడా ఆ ప్రకృతిని ఆస్వాదించేవాడు లేకపోతే ఆ ప్రకృతికి విలువే ఉంది. ఈ యొక్క ప్రకృతి చేత తయారు చేయబడిన ఈ యొక్క శరీరంలో జీవుడు ప్రవేశించకపోతే ఈ శరీరానికి విలువ ఉందా ఏమైనా? ఈ శరీరం అనేటువంటిది అచిత్తు. అలాగే ప్రకృతి అనేటువంటిది కూడా చైతన్యం లేనటువంటిది. ఎంత అందం ఉన్నప్పటికీ కూడా దానికి చైతన్యం లేదు. అది అచిత్తుగా చెప్పబడుతుంది. అందువలన బ్రహ్మశబ్దం చేత ప్రకృతి చెప్పబడినప్పటికీ కూడా ప్రకృతికి పరమాత్మకు ఉండేటువంటి వైలక్షణ్యం దానికి లేదు. ఇక రెండవది, ఇదే బ్రహ్మశబ్దం జీవాత్మని కూడా తెలియజేస్తోంది అన్నారు. అయితే జీవాత్మ ప్రకృతి కన్నా విలక్షణమైన వాడు. ప్రకృతికి అయితే జ్ఞానం లేదు కానీ చైతన్యం లేదు, కానీ జీవాత్మకి చైతన్యం ఉన్నది, జ్ఞానం ఉన్నది, జ్ఞానస్వరూపి జీవాత్మ. మరి అలా అయితే అప్పుడు మరి జీవాత్మ గొప్పవాడే కదండి. దేనికన్నా గొప్పవాడు? ప్రకృతి కన్నా గొప్పవాడు. అచేతన తత్వంగా చెప్పబడే ప్రకృతి కన్నా జీవాత్మ అనేటువంటి వాడు గొప్పవాడు. కానీ ఎంత గొప్పవాడైనా, ఎంత జ్ఞానస్వరూపి అయినా ఆ జీవుడు తనంతట తాను ఏ శరీరంలోనికి ప్రవేశించలేడు. మన శరీరంలో ఉన్న జీవుడైనా, జంతు శరీరంలో ఉండేటువంటి జీవుడైనా, చెట్టు శరీరంలో ఉండేటువంటి జీవుడైనా సరే తనంతట తాను చెట్టులోకి ప్రవేశించడమో, తనంతట తాను జంతువులో ప్రవేశించడమో, తనంతట తాను మనుష్యుడిలో ప్రవేశించడమో, తనంతట తాను దేవతా శరీరం ప్రవేశించడమో చేయగలడా? చేయలేడు. ఎందువలన జీవుడు అనేటువంటి వాడికి కాళ్ళు చేతులే ఉండవు. అనుస్వరూపంలో జీవుడు ఉంటాడు. మరి ఆ అనుస్వరూపంలో ఉండేటువంటి జీవుడు గొప్ప జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ జ్ఞానం ప్రకాశించాలంటే దానికి తగినటువంటి శరీరంలోనికి ప్రవేశిస్తేనే జీవుడి యొక్క జ్ఞానం ప్రకాశిస్తుంది. అది మానవ శరీరము లేకపోతే దేవతా శరీరం. కానీ జంతు శరీరంలోనో స్థావర శరీరంలోనో జీవుడు ప్రవేశిస్తే ఆ యొక్క జ్ఞానం ప్రకాశించదు. అలా ప్రవేశించాలంటే పరమాత్మ జీవుడిలోకి తాను పరమాణు స్వరూపంతో ప్రవేశిస్తేనే జీవుడు అనేటువంటి వాడు ఏ శరీరంలోకైనా ప్రవేశించగలుగుతాడు, తన జ్ఞానాన్ని ప్రకాశింపచేయగలుగుతాడు. అందువల్ల జీవాత్మ అనేటువంటి వాడు అచిత్తత్వంగా చెప్పబడినటువంటి ప్రకృతి కంటా తాను విలక్షణమైన వాడు అయినప్పటికీ కూడా, జ్ఞానస్వరూపిగా చెప్పబడినటువంటి వాడైనప్పటికీ కూడా ఆ జ్ఞానం ప్రకాశించాలంటే తనంతట తాను స్వప్రయత్నంతో ప్రకాశింపజేసుకోలేడు. దానికి శరీరం కావాలి, చూడటానికి కన్ను కావాలి, వినటానికి చెవులు కావాలి, మాట్లాడటానికి నోరు కావాలి, శ్వాసను పీల్చడానికి ముక్కు కావాలి. ఇలాగా ఒక్కొక్క పర్పస్కి ఒక్కొక్క అవయవం కావాలి. ఆ అవయవం లేకపోతే జీవాత్మకు ఉండేటువంటి జ్ఞానం ప్రకాశించదు. అందువలన జీవాత్మ అనేటువంటి వాడు గొప్పవాడైనప్పటికీ కూడా ఎంతవరకు అంటే ప్రకృతి కన్నా గొప్పవాడు. మరి పరమాత్మ ఇక మూడోది చెప్పారు, బ్రహ్మశబ్దం చేత వేదం కూడా చెప్పబడుతుంది అని. వేదవాన్ని కూడా ఈ బ్రహ్మ అనేటువంటి దాన్ని వేదవాచకంగా కూడా ఉపయోగిస్తారు, వేదానికి వాచకంగా ఉపయోగిస్తారు. వేదములు చాలా శ్రేష్టమైనటువంటి ప్రమాణములు.
భగవతత్వాన్ని తెలియజేయడం గురించి. కానీ అదే వేదం శ్రేష్టమైనటువంటి ప్రమాణము అని ఎలా తెలిసింది? పరమాత్మ అనేటువంటి వాడు ఋషులను అవతరింపచేసి ఆ ఋషుల ద్వారా ఈ వేదంలో చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ కూడా లోకానికి అంతటికి కూడా అందిస్తే, ప్రకాశింపజేస్తే అప్పుడు వేదముల యొక్క గొప్పతనం మనకు తెలిసింది. వేదములు అనేటువంటి గొప్ప ప్రమాణ గ్రంథములుగా చెప్పబడినప్పటికీ కూడా, వేదం అనే శాస్త్రానికి మించిన శాస్త్రం లేకపోయినప్పటికీ కూడా, ఆ వేదం అనేటువంటి శాస్త్రం యొక్క వైభవం ఋషులు కనుక అవతరించి మనకు అందించకపోతే వేద వైభవం మనకేం తెలిసేది? థియరీ యొక్క గొప్పతనం ఎప్పుడు? దానికి ప్రాక్టికల్ ఉంటేనే థియరీకి గొప్పతనం. ప్రాక్టికల్ లేకపోతే ఎంత థియరీ చెప్పినా సరే దానివల్ల ఏం ఎక్కదు. భగవంతుడు సర్వాంతర్యామి చెప్పేస్తే సరిపోయిందా? అన్నింట్లోనూ ఉన్నాడు. సరే, మనిషిలో ఉన్నాడు అనేటువంటిది రాముడి ద్వారాను కృష్ణుడి ద్వారాను చూడగలిగాము. జంతువులో ఉన్నాడు అనేటువంటిది మత్స్యావతారం ద్వారా, కూర్మావతారం ద్వారా తెలుసుకున్నాము. మనిషిలోనూ జంతువులన్నింటి కలిపి ఉన్నాడని నృసింహస్వామి అవతారంలో మనం సేవించుకోగలిగాం. ఈ అవతారములే గనక లేకపోతే, నిదర్శనములు లేకపోతే పరమాత్మ అన్నింట్లోనూ ఉన్నాడంటానికి మనకి నమ్మకం కలిగేదా? స్తంభం నుంచి తాను ఆవిర్భవించకపోతే అచేతనంలో కూడా పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విషయం మనకు తెలిసేదా? అచేతనం అనేటువంటి స్తంభం నుంచి ఆవిర్భవించాడు కాబట్టి పరమాత్మ చేతనములోనూ అచేతనములోనూ అంతర్యామిగా ఉన్నాడు మనం విశ్వసిస్తున్నాం. ప్రాక్టికల్ లేకపోతే థియరీకి విలువ ఉండదు. అదేవిధంగా వేదం యొక్క వైభవం భగవంతుడు తాను అవతరించి లేదా ఋషులను అవతరింపచేసి లోకాన్ని ప్రకాశింపచేయటం వల్ల తెలిసింది. అందువల్ల బ్రహ్మశబ్దం అనేటువంటిది వేదాన్ని చెప్పినప్పటికీ కూడా, వేదం స్వతప్రమాణమైనప్పటికీ కూడా, ఆ వేదం యొక్క వైభవాన్ని ఋషుల ద్వారా పరమాత్మ ప్రకాశింపచేయకపోతే, అంతేకాకుండా వేదం ఎందుకు శ్రేష్టమైన ప్రమాణంగా చెప్పబడింది? ఆ వేదం చేత ప్రతిపాదింపబడేటువంటి వాడు నారాయణుడు కాబట్టి. ఇంతకుముందే చెప్పుకున్నాం, ఫలం అనే దాన్ని బట్టే సాధనానికి విలువ. ఫలం గొప్ప ఫలం అయితే దానికి సాధించేటువంటి సాధనం కూడా గొప్పగా చెప్పబడుతుంది. ఫలం అనేటువంటిది దుష్టమైనటువంటిది అయితే దానికి చెప్పబడే సాధనం కూడా దుష్టంగానే చెప్పబడుతుంది. చావడానికి సాధనాలు ఉన్నాయి, బతకడానికి సాధనాలు ఉన్నాయి. కానీ లోకంలో ఏ సాధనాన్ని అందరూ హర్షిస్తారు? చచ్చేటువంటి దానికి సాధనాలుగా చెప్పబడిన విషయాన్ని ఎవరైనా గొప్పగా పొగుడతారా? విషం అంటే అమ్మో విషమా, దూరంగా పెట్టనంట. అమృతమా, ఏది మాకు కూడా ఇవ్వండి అని అంటారు. అంటే విషం అనేటువంటిది చంపడానికి సాధనం, అమృతం అనేటువంటిది బతికించడానికి సాధనం. రెండూ సాధనాలే. కానీ బతికించుట అనేటువంటి ఫలానికి సాధనంగా చెప్పబడిన అమృతాన్ని కదా లోకం అంతా గొప్పగా కొనియాడుతుంది. అలాగే అమృతతత్వంగా చెప్పబడేటువంటి ఆ నారాయణ యొక్క స్వరూప స్వభావాన్ని వేదం కొనియాడుతుంది. కాబట్టే వేదానికి గొప్ప వైభవం. వేదానికి వేద్యుడిగా చెప్పబడేటువంటి ఆ భగవంతుడికి అవినాభావ సంబంధం. వేదం వల్ల భగవంతుడు చెప్పబడుతున్నాడు. భగవంతుడి యొక్క వైభవాన్ని వేదం అనేటువంటిదే చెప్పగలదు. ఇలా ఒకరికి ఈ రెండింటికి కూడా అవినాభావ సంబంధం ఉన్నది. అందువలన వేదమైనప్పటికీ కూడా పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియజేస్తుంది కాబట్టి దానికి అంత వైభవం అన్నారు. అందువల్ల బ్రహ్మశబ్దం ప్రకృతిని తెలియజేసినప్పటికీ, జీవాత్మని తెలియజేసినప్పటికీ, వేదాన్ని గురించి తెలియజేసినప్పటికీ కూడా అవన్నీ కూడా ఔపచారికములు. ఏదో వాటికి ఉండే గొప్పతనాన్ని చెప్పడం గురించి దాన్ని బ్రహ్మశబ్దాన్ని వినియోగిస్తున్నాం తప్ప నిజానికి సాటి లేనటువంటి గొప్పదైన వైభవం కలిగినటువంటి వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. దీన్నే భాష్యకాలు చెప్పారు. తస్మాత్, అందుచేత, అన్యత్ర తద్గుణలేశయోగాత్ ఔపచారిక. ఈ బ్రహ్మశబ్దం అనేటువంటిది ప్రకృతినో లేకపోతే జీవుణ్ణో లేకపోతే వేదాన్ని తెలియజేసినప్పటికీ కూడా అన్యత్ర తద్గుణలేశ యోగాత్ ఔపచారిక. వాటిని కూడా ఏదో భగవంతుడితో పోలిస్తే వాటికి ఉండేటువంటి గుణాలు లేసమాత్రం. అందువల్ల ఔపచారికంగా దాన్ని బ్రహ్మశబ్దాన్ని వాటి వినియోగించారు తప్ప అంత మాత్రం చేత అవి గొప్పదని కాదు. చతుర్ముఖ బ్రహ్మని అంటున్నాం. కానీ ఆ బ్రహ్మ సృష్టించిన వాడెవరు? సాక్షాత్తు నారాయణ. అందువల్ల ఆయన్ని పరబ్రహ్మ అని అన్నాం అనమాట. అయితే ఆ నారాయణుడికి మించినటువంటిది ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. ఆయనే అనాదిగా ఉండేటువంటి వాడు, ఆది లేనటువంటి వాడు, అంతము లేనటువంటి వాడు నారాయణుడు. కాబట్టి ఆయన గొప్పవాడుగాను సాటి లేనటువంటి దైవంగాను మనకి శాస్త్రాలన్నీ కూడా
కొనియాడుతూ ఉన్నాయి. ఈ విధంగా పరమ పురుషార్థంగా చెప్పబడేటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఎందుకు పరమ ప్రాప్యంగా చెప్పబడ్డాడంటే ఇదిగో ఈ వైభవాలన్నీ ఉండటం చేత, గొప్ప తేజస్వరూపం కలిగి ఉండటం చేత, గొప్పదైనటువంటి నియామకత్వం, సాటిలేనటువంటి నియామకత్వం కలిగి ఉండటం చేత, గొప్పదైనటువంటి సాటిలేనటువంటి స్వరూప స్వభావాల్ని పరమాత్మ కలిగి ఉండటం చేత ఆయనే గొప్ప ఫలముగా అందరి చేత కూడా పొందబడవలసినటువంటి వారిగా చెప్పబడుతూ ఉన్నాడు అని చెప్పి, తర్వాత అదే పరమాత్మ పవిత్రమైనటువంటి పదార్థములన్నింటిలోనూ కూడా గొప్ప పవిత్ర పదార్థంగా చెప్పబడుతున్నారు అనటానికి అనేక ప్రమాణాలని మనకు తెలియజేశారు. అవి ఏమిటో రేపటి రోజు మనం చూద్దాం. జై శ్రీమన్నారాయణ.